తెలంగాణ దండోరా ఆధ్వర్యంలో జాతీయ ప్రయోజనాల కొరకు ఎన్నో కార్యక్రమాలు చేశామని తెలంగాణ దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు దొమ్మాటి శివకుమార్ మాదిగా అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని లాలాగూడలో తెలంగాణ దండోరా హైదరాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు నాగమణి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం రమాబాయి జయంతి వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఎస్సీ వర్గీకరణ సాధించుకున్న సందర్భంగా స్థానిక పెద్దలను ఘనంగా సన్మానించారు. భారతదేశంలో అన్ని దేశాల కంటే మన భారత రాజ్యాంగం చాలా దృఢమైనది. రాజ్యాంగ రాయడానికి సహకరించిన మాత రమాబాయి గారికి మనందరం శిరస్సు వంచి నమస్కారం చేయాల్సిన అవసరం ఉంది. మరియు ఆమె జయంతి రోజే తెలంగాణ దండోర సంఘాన్ని ఆవిర్భవించి గత 3 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తూ ఈరోజు 4వ సంవత్సరంలో అడుగు పెడుతున్న మా దండోర నాయకులకు మాదిగ జాతి అందరికీ ప్రత్యేకంగా జైభీం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ దండోర వ్యవస్థాపక అధ్యక్షుడు మీసాల రామన్న గారి ఆదేశాల మేరకు దొమ్మాటి శివకుమార్ మాదిగ గారు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చిన మా అక్కలకు అన్నలకు పెద్దమ్మలకు అందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో ఈరోజు 30 సంవత్సరాల కళ సహకారం అయింది. మరి అదేవిధంగా తెలంగాణ దండోరా 3 సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే ఎస్సీ వర్గీకరణ సాధించే వరకు కూడా తెలంగాణ దండోరా అనేక కార్యక్రమాలు చేసింది. హాస్టళ్ల విషయంలో కావచ్చు, దళిత బంధు విషయంలో కావచ్చు, డబుల్ బెడ్రూమ్ల విషయంలో కావచ్చు, అనేక కార్యక్రమాల్లో తెలంగాణ దండోరా నాయకులు ముందుండి పోరాటం చేసినందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎస్సీలలో 59 కులాలు ఉన్నాయి. 59 కులాలలో రిజర్వేషన్ ఫలాలు అందరూ దక్కాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేశారు. ఈరోజు మాలలు, మాదిగలు, ఉపకులు అందరం కలిసి అన్నదమ్ముళ్ళగా కలిసి ఉండాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు.